నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, అలాగే శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. అమ్మతో మాట్లాడతాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ఈరోజు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేయాలనుకుంటున్నాం మీతోని. మనం ఈ ఇయర్ లో చూసుకుంటే కనుక ఎన్నో కేసెస్ చూసాం. బలైపోయిన భర్తలు భార్యల చేతుల్లో. మిక్సీ జార్ అంటారు, డ్రమ్ అంటారు, ఆ రకరకాల థాట్స్ తోని. అసలు ఈ విధంగానే ఈ మధ్య కాలంలోనే చూస్తున్నాం అమ్మ ఇవి ఎక్కువ. ఈ విధంగా అసలు ఎందుకు జరుగుతోంది అంటే, ఇప్పుడు ఈ చంపుతున్న వాళ్ళలో చూసుకుంటే కనుక వీళ్ళలో జాతక దోషాలు ఏమన్నా ఉంటాయి అంటారా? అంటే జాతకం సెట్ అవ్వకుండా పెళ్లి చేసుకోవటము, లేకపోతే వాళ్ళ కర్మ ఫలితాలు అసలు ఏ విధంగా చూసుకోవచ్చు? ఇది ఒక టాపిక్ లో మాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటి అని అంటే, దీన్ని బేస్ చేసుకొని అసలు ఏ రాశి వారికి ఏ రాశి వారిని చేసుకుంటే బాగుంటుంది జీవితం అనేది ఒక 12 రాశులకు సంబంధించి ద్వాదశ రాశుల గురించి చేద్దాము అని అనుకున్నాము. సో ఈ రోజు ఆ వీడియో చేద్దామమ్మా. మీ ఒపీనియన్ ఏంటి? తప్పకుండా. అంటే చాలా మంచి విషయం ఇది. అయితే ఇది చంపడం అనేది కొంచెం బాధాకరమైన విషయమే. ఎందుకంటే ఇలా ఎందుకు తయారవుతున్నారు అనే దానికి జాతకంలో ఉండే గ్రహస్థితులు బట్టి ఉంటుంది. కొన్ని విషయాల్లో కొన్ని ప్రారంధ కర్మలు అనుభవించాల్సిన రాక్షసత్వాలు ఉన్న లక్షణాలు కూడా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే, జాతకంలో ఒక్కొక్కరికి కొన్ని సైకాట్రిస్ట్గా కొన్ని ప్రాబ్లం ఉంటాయి. అంటే వాళ్ళ మెంటల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో మనం జాతకాన్ని పూర్తిగా పరిశీలిస్తే అమ్మాయి క్యారెక్టర్ ఎటువంటిది, అబ్బాయి క్యారెక్టర్ ఎటువంటిది, వాడు ఈ అబ్బాయి ఎలాంటి లక్షణాలు కలిగిన అంటాడు, ఏ సమయంలో ఎలా ఉంటాడు అనేది జాతకంలో తెలుస్తుంది. అలాగే అమ్మాయి జాతకంలో కూడా ఈ అమ్మాయి ఎలాంటి కేటగిరీ అమ్మాయి, సో ఏ జీవితంలో ఏ సాధిస్తుంది, ఏదైనా ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్స్ కూడా నడుస్తాయా అనేది కూడా జాతకంలో తెలుస్తుంది. సో మన జాతకాలను పూర్తిగా పరిశీలించాలి. ఇప్పుడు అందరూ ఏంటంటే, జాతకం చూడండి కలిసిందా, వివాహం చేసుకోవచ్చు అని అడుగుతారు తప్ప అమ్మాయి క్యారెక్టర్ కరెక్ట్గా ఉందా, అబ్బాయి క్యారెక్టర్ బాగుందా అని ఎవరు అడగరు. సో ఎవరు అడగరు, ఎవరు డిస్కస్ చేయరు. జాతకంలో ప్రతిదీ తెలుసుకోవాల్సిన ఏంటంటే, వాళ్ళిద్దరు కలవడమే కాదు, ఇద్దరు ఆలోచనలు కూడా బాగున్నాయో లేదు చూడాలి. ఏ ఒక్క ఆలోచన బాగుంటేనే ఆ ఆలోచన వల్లే వాళ్ళు ముందుకెళ్ళగలుగుతారు. ఇద్దరిలో ఎవరికైనా ఒకరికి నెగిటివ్ ఆలోచన ఉంది అంటే ఖచ్చితంగా ఇంకొకరికి అది ఎఫెక్ట్ అవుతుంది. అయితే ఇక్కడ 2 రకాలైన విషయాలు ఉంటాయి. ఇద్దరికి ఆలోచనలు నెగిటివ్ ఉన్నప్పుడు నెగిటివ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేయాలని రూల్ ఉండదు. ఒకరు ఆలోచిస్తే ఇంకోళ్ళు ఆలోచిస్తుంటారు. సో ఇద్దరు పాజిటివ్ ఉన్నప్పుడు ఆ పాజిటివ్నెస్ ఇద్దరికి మంచిగా చేయొచ్చు, చెడు చేయొచ్చు. అందుకని నా దారిలో నేను ఉండాలి, నాకు నచ్చట్లేదు ఎందుకు, నేను నా దారిలో నేను ఉంటాను, నీ దారిలో నువ్వు ఉండని చెప్పేసి ఇలా కూడా ఉంటాయి. కానీ చంపేంత గుణం రావాలి అంటే అది ఖచ్చితంగా జాతకంలో దోషాలు ఉన్నట్టు లెక్క, బాగా తీవ్రంగా ఉన్నది ఒకటి. రెండోది కలియుగం. ఈ కలియుగంలో ఏంటంటే ప్రారంధ కర్మలు ఎక్కువగా ఉంటాయి, పాపకర్మ ఎక్కువగా ఉంటుంది. సో పాపం చేయడానికే జన్మ మళ్ళీ తీసుకుంటూ ఉంటారు కొన్ని జన్మలు. ఆ పాపం యొక్క ఫలితం కూడా వీళ్ళకి పనిచేస్తుంది. సో ఇవన్నీ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ పెళ్ళవక ముందే అమ్మాయి జాతకం పూర్తిగా అనాలిసిస్ చేసి ఈ అమ్మాయికి ఎలాంటి హస్బెండ్ వస్తే బాగుంటుందని తల్లిదండ్రులు తెలుసుకోవాలి. అలాగే అబ్బాయి జాతకం కూడా పూర్తిగా తెలుసుకొని ఎలాంటి అమ్మాయిని తెచ్చుకోవాలి అనేది వీళ్ళు తెలుసుకుంటే ఆ కొన్ని లక్షణాలను బట్టి మీరు వెతుక్కోవచ్చు. వీళ్ళు ఏం చేస్తారు, కంప్లీట్గా అమ్మాయి నచ్చాక అప్పుడు జాతకాలు చూపిస్తుంటారు. అసలు ఎలాంటి అమ్మాయి కావాలని ఫస్ట్ క్లారిటీ వీళ్ళు తీసుకోరు. ముందు చూసుకుంటారు, బ్యాక్గ్రౌండ్ కావాలంటారు, ఆస్తి అంతస్తులు చూస్తారు. ఇవన్నీ కాదు, అబ్బాయికి మంచి గుణం ఉందా లేదా, అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలి, అమ్మాయి మంచి గుణవంతురాలా కాదా, ఈ అమ్మాయికి ఎటువంటి అబ్బాయి వస్తాడు అని చెక్ చేసుకుంటే 100% ఈ ప్రాబ్లమ్స్ రాకుండా బయటపడే అవకాశం ఎక్కువ ఉండడమే పెద్ద విషయం ఈ రోజుల్లో. ఖచ్చితంగా కదా. అందుకని సో మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా ఈ కంపేటబిలిటీ అనేది ఏవో పాయింట్స్ కింద చూస్తారు, పాయింట్స్ కాదు, లక్షణాలతో చూడాలి. సో ఈ రోజుల్లో కావాల్సింది లక్షణాలు అలా అనమాట. నెక్స్ట్ రాశి సింహం అమ్మ. మరి సింహ రాశి వారికి ఏ రాశి వారితోని జోడి బాగుంటుంది అంటారు? సింహరాశి వాళ్ళని ఎవరితో జోడి అయినా బాగానే ఉంటుందన్న. జనరల్ కొన్ని రాశులు ఉంటాయి కదా, ఏ రాశి అయినా మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి. సో ఏ రాశి అయినా చేసుకుని బ్యాలెన్స్ చేసే 12 రాశుల్లో ఒక రాశి ఉంటుంది. ఆ రాశి వాళ్ళు ఎవరితో కలిసినా వాళ్ళు మ్యాచ్ చేసుకోగలుగుతారు. సో సింహరాశి వాళ్ళకు ఉండే క్వాలిటీస్ ఏంటంటే, నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. సో రవి భగవాన్ ఒక అధిపతి అయిన రాశి కదా అది. సో రవి భగవాన్ అంటే ధర్మానికి ప్రతినిధి. సో ధర్మము ఏదైనా తన ధర్మం ఏదో అది చేయాలి. ఇప్పుడు భార్య అంటే భార్య ధర్మం ఏదో అది చేయాలి, భర్త అంటే భర్త ధర్మం ఏదో అది చేయాలి. అలా రూపాలతో ఉన్నవాళ్ళు వీళ్ళు, ఈ సింహరాశి వాళ్ళు. జనరల్ గా వీళ్ళు ఏంటంటే ఫ్యామిలీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు, అలాగే సమాజంలో జరిగే ప్రతి విషయాన్ని ప్రయారిటీ ఇస్తారు. సో ప్రతిదీ బ్యాలెన్స్ చేస్తారు. చాలా వరకు ఏంటంటే ఇంట్లో విషయాల్ని బయట విషయాల్ని ఇంట్లోని కలపకుండా బ్యాలెన్స్ గా చూసే వాళ్ళు సింహరాశి వాళ్ళు.
ఓకే. చాలా మంది ఆఫీస్లో కోపాలని, ఆఫీస్లో ఉన్న టార్చర్స్ ని తీసుకొచ్చి ఇంట్లో చూపిస్తుంటారు కొంతమంది. ఇంటికి రాగానే ఇలా అరిచి, అలా బ్యాగ్ పడేసి, అలా ఇసిరేసి, ఇలా గోల్ చేస్తుంటారు. ఏమైంది అంటే వాళ్ళ ఆఫీస్ ఏదో గొడవ అయినట్టుంది, అందుకే ఇంత కోపంగా ఉన్నారు వాళ్ళ. ఆ కోపంతో ఇప్పుడు నామే చూపిస్తారు అనే తత్వం ఏదైతే ఉంటుందో, ఇక్కడ సింహరాశి వాళ్ళు ఆఫీస్లో వదిలేస్తారు. ఇంటికి రాగానే మళ్ళీ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని, ఇంట్లో ఏవేవి ఉన్నాయో అవి మాత్రం చేస్తారు. వాళ్ళకి పెద్ద కోపం ఉన్నా అది లోపల దాచుకుంటారు. కోపం ఉంటుంది, ఆ కోపాన్ని బయట ప్రదర్శించలేదు. ఎప్పుడైనా భార్య వచ్చి అడిగితే కనుక చెప్తారు, ఏవేళ ఆఫీస్లో సరిగ్గా జరగలేదా, ఏమైంది, మూడు కొంచెం ఆఫ్గా ఉన్నట్టుంది, ఏమైంది అని అంటే అప్పుడు ఇలా జరిగింది అని చెప్తా తప్ప విసుక్కొని కసుకొని ఉండదు. సో అలాగా బ్యాలెన్స్ గా ఉండగలిగే వాళ్ళే సింహరాశి వాళ్ళు. వీళ్ళని ఎవరు చేసుకున్నా బాగానే ఉంటుంది. అడ్జస్ట్ అవుతారు అంటే వాళ్ళ తత్వాల దగ్గర వీళ్ళు అడ్జస్ట్ అవుతారు. పాపం సరే చేద్దాము, వాళ్ళు నచ్చింది చేద్దాం, ఏమైంది, తప్పేముంది, తన దాంట్లో తప్పేంటి, ధర్మం కదా. ఇప్పుడు ధర్మాన్ని ప్రతినిధి అయిన రాశిలో పుట్టిన వాళ్ళు కదా వీళ్ళందరూ. అందువల్ల ఏంటంటే ఏది ధర్మమో అది చేస్తుంది. భార్యగా తన ధర్మమో తను చేస్తుంటుంది. ఇప్పుడు భర్త ఎలా ఉన్నా భార్యగా నేను చేయాల్సిన పని, ఇంట్లో అన్ని నీట్గా డెకరేషన్ చేసి పెట్టాలి, ఇల్లు బాగా నీట్గా పెట్టుకోవాలి, ఇంటికి రాగానే ఆయనకి నచ్చిన వంటకాలు చేసి పెట్టాలి, ఏంటి ఇంట్లో నచ్చిన వంటలే, నచ్చిన మాటలే, నచ్చిన వాళ్ళతోనే స్నేహం, ఇలా అన్నీ మ్యాక్సిమం వీళ్ళు కాంప్రమైజ్ అయిపోతుంటారు. సో వాళ్ళు ఎంత బాగా చదువుకున్నప్పటికీ కూడా వాళ్ళ చదువుని వాళ్ళు చేసేట్లు వాడకుండా భర్త కావాల్సిన అనుకూలంగా మారే లక్షణాలు సింహరాశి వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. అలాగే అబ్బాయిలు కూడా వైఫ్కి ఎలా కావాలో అలా వీళ్ళు మొత్తం అమలుపరుచుకుంటారు. అంటే వీళ్ళు వాళ్ళు మార్చుకుంటారు. సో నా పర్సనల్ నాది, తనకి నచ్చింది ఇలా ఉంటుంది, తనకి ఇలా ఉంటుంది, తనకి ఇది ఇష్టం, తనతో వెళ్ళినప్పుడు, తనతో బయటికి వెళ్ళినప్పుడు తనకు నచ్చినట్టు నేను ఉంటాను అని చెప్పి మార్చుకునే లక్షణం ఎక్కువగా సింహరాశి వారికి ఉంటుంది. అయినప్పటికీ ఒక బ్యాలెన్స్ అయిన రాశి, వీళ్ళని కూడా అర్థం చేసుకునే తత్వము, వీళ్ళని కూడా బ్రహ్మాండంగా ఆలోచించే లక్షణాలు ఉండాలంటే ధనస్సు రాశి. ఓకే. సో ధనస్సు రాశికి మళ్ళీ ధనస్సు రాశి వాళ్ళు ప్లస్ మా సింహరాశి వాళ్ళు ఇద్దరు ఒకేలా ఉంటారు, ఇద్దరు ఆలోచనలు ఒకేలా ఉంటాయి. కానీ ధనస్సు రాశి వాళ్ళు కొంచెం కమర్షియల్గా ప్రతి విషయాన్ని సంపాదన మీద ఎక్కువగా దృష్టి పెడతారు. కాలం వెళ్ళిపోతుంది కనుక కాలంతో పాటు మనం పరిగెట్టాలి, మనం సంపాదించాలి, లేకపోతే కాలంతో పాటు మనం వెనక్కి పడిపోతే మనం సంపాదించాలని చెప్పేసి మన పిల్లలకి ఏముండదు అని చెప్పేసి అది కొంత కమర్షియల్ కనిపిస్తుంది ఆ దాంట్లో. సో కమర్షియల్ అంటే ఇవాళ రోజున కమర్షియల్ అనేది లేకుండా ఏది ఉండదు అనుకో, అన్నీ ఉంటాయి. కానీ పూర్వకాలంలో మనం పోల్చుకుంటున్నాం కనుక రాశులు వైజ్గా డివైడ్ చేసి చెప్తాం కనుక, సో ధనస్సు రాశి అంటే కొంత కమర్షియాలిటీ ఎక్కువగా ఉంటుంది, అంటే సంపాదన మీద ఎక్కువ దృష్టి ఉంటుంది. మిగతా విషయాలన్నిటికీ అంటే కన్నా సంపాదన ఎక్కువ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఫ్యామిలీ పిల్లలు ఇవన్నిటికి అన్ని ప్రయారిటీస్ ఉంటాయి వీళ్ళకి. కాకపోతే ఏంటంటే అవన్నీ డబ్బుతోటే వస్తాయనే లక్షణం ఎక్కువగా కలిగిన వాళ్ళు అన్నమాట వీళ్ళు. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో హ్యాపీగా ఉండాలంటే డబ్బు కావాలి, ఒక వైఫ్తో హ్యాపీగా ఉండాలంటే డబ్బు కావాలి, ఒక ట్రిప్ ఎంజాయ్ చేయాలంటే డబ్బు కావాలి. సో అందుకని డబ్బు సంపాదించాలి అనే మెయిన్ ప్రవృత్తి వాళ్ళకి ఏంటంటే డబ్బు. ఆ డబ్బు అనేది ఎక్కువ మాట్లాడుతుంటారు కనుక వాళ్ళకి కమర్షియల్ కింద లెక్కేస్తారు. సో ఏదైనా ఇప్పుడు సంపాదిస్తారు కదా, ఇప్పుడు వయసు ఉన్నప్పుడు ఓపిక ఉన్నప్పుడు సంపాదించుకోవాలి కదా, తర్వాత వయసు కరిగిపోయినా ఓపిక పోయినా ఎక్కడికి సంపాదించుకుంటాం అని చెప్పి మాట్లాడుతుంటారు కనుక ఎక్కువ వాళ్ళు కమర్షియల్ కింద లెక్కేస్తారు. సింహరాశి వాళ్ళు ధనస్సు రాశి వాళ్ళు చాలా మైట్ ఫర్ ఈచ్ అదర్గా మ్యాచ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ ఆలోచనతో పాటు కరెక్టే, ఆయన చెప్పింది కూడా ధర్మంగా ఉంది కదా అలాగే ఫాలో అవుదాం అని చెప్పి ఈఎంఐ కూడా అలాగే మార్చుకుంటుంది, లేదా అబ్బాయి కూడా అలాగే మార్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళిద్దరు కాంబినేషన్స్ పర్ఫెక్ట్గా మైట్ ఫర్ ఈచ్ అదర్లా ఉంటారు అన్నమాట. సలహాలు ఇవ్వడానికి చేసేసుకున్నారు. వేరే మీరు అన్నట్టు సింహరాశి వారు అందరితోనే అడ్జస్ట్ అవుతారు అని అన్నారు, కానీ చేసేసుకున్నారు. కొంతమందికి చికాకులు వస్తుండొచ్చు, మరి వాళ్ళ పరిస్థితి ఖచ్చితంగా నాన్న. ఇప్పుడు ఏంటంటే ఒక చికాకు వస్తుంది అంటే దానికి రీజన్స్ మనం వెతకాలి. ఎక్కడ వస్తుంది భార్య భర్త మధ్యలో. ఇప్పుడు మనం మిగతా విషయాలు వెతకండి, ఓన్లీ ఇప్పుడు మనం ఆడింది రాశుల గురించి మాట్లాడుకుంటాం కనుక, వైఫ్ అండ్ హస్బెండ్ గురించి మాట్లాడుతున్నాం కనుక, భార్య గురించి భర్త, భర్త గురించి భార్య, ఇద్దరు ఎవరైనా వీడియో చూస్తే ఆ వీడియోలో వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎందుకు డిస్కషన్ వస్తుంది, ఎక్కడ ఆర్గ్యుమెంట్స్ వస్తున్నాయి, ఎందుకు గొడవ పడుతున్నాం, ఈ 3 పాయింట్స్ వాళ్ళు ఎత్తుక్కోవాలి. సో ఇక్కడ ఏవైతే కామన్గా వచ్చే పాయింట్స్ అవి తీసేయాలి. సో ఎందుకు గొడవ పడుతున్నావు, టైంకి రాలేదు దానికోసం గొడవ పడుతున్నాను, సో టైంకి వచ్చి చూడండి. ఓకే. ఫోన్లో ఎవరండి అని అడిగినప్పుడు చెప్పి చూడండి, నీకెందుకు అని అంటే కోపం వస్తుంది అక్కడ. సో ఎందుకు ఆ సీక్రెట్స్ ఓపెన్గా ఉంచండి. నా వాట్సాప్ నెంబర్ మీకు ఇచ్చేస్తే మీ వాట్సాప్ నెంబర్ నాకు ఇచ్చినప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు కదా. ప్రాబ్లం ఉండదు. సో మ్యాక్సిమం ఇప్పుడున్న వాళ్ళకి గొడవలు ఎందుకు వస్తాయి, పూర్వం అంటే అత్తగారిలో ప్రాబ్లము, తోడికోడల ప్రాబ్లము, లేకపోతే ఆడబడుషుల ప్రాబ్లము, లేకపోతే ఫ్యామిలీలో ఏదో ఒక ఎలిగేషన్స్ వల్ల ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఏదో ఒకటి ప్రాబ్లమ్స్ వల్ల. ఉమ్మడి కుటుంబాలు కాదు, సింగిల్ కుటుంబాలు అండి, వైఫ్ అండ్ హస్బెండే ఉంటున్నారు, పిల్లలు, వీళ్ళిద్దరి మధ్యలో సీక్రెట్స్ ఏముంటాయి, ఇంకా పిల్లల విషయం ఓపెన్గా మాట్లాడుకుంటే తప్పే ఉంది. సో తనకి కావాల్సిన వైఫ్కి కొంచెం కాస్తంత అనుమానం ఉందనుకోండి, ఆ అనుమానం ఫస్ట్ క్లియర్ చేయండి, అన్ని ఇచ్చేస్తే ఏముంది అందులోని విషయం.
సో క్లియర్ చేస్తే ఆ అమ్మాయి హ్యాపీ, ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది. లేదా అబ్బాయికి అనుమానం ఉంది, హస్బెండ్కి అనుమానం ఉంది, క్లారిటీ ఇచ్చేసి. ఓకే. సో ఈ టైం తర్వాత నాతో ఫోన్లో ఆఫీస్లో వర్క్స్ అయినా ఏ వర్క్స్ అయినా కొలీగ్స్ మాట్లాడాలన్నా ఏం మాట్లాడినా ఆఫీస్ టైంలో మాట్లాడండి. ఆఫ్టర్ తర్వాత మాట్లాడడానికి వీలేదు. మీ కన్వెన్షన్స్ అన్ని డిలీట్ చేయకండి. చాలా మంది ఏంటంటే మాట్లాడిన తర్వాత డిలీట్ చేస్తారు ఫోన్ని. ఎందుకు డిలీట్ చేయడం? అనుమానపడుతారు కదా, అనుమానపడతారు కదా, ఏదో ఒకటి మాట్లాడతాడు, ఏదో అది విని ఇదేదో వాళ్ళతో క్లోజ్ ఉన్నావా, అంత క్లోజ్ అయ్యావా అని చెప్పేసి కొంత ఫ్రీడమ్ ఇవ్వడము, ఆ ఫోన్స్ అలా వదిలేయడం. అలా వదిలేసినప్పుడు, అలా అడిగినప్పుడు అలా అలా వదిలేసానంటే అర్థం ఏంటంటే మీరు తెలుసుకుంటారని. అక్కడ ఏం లేదు, అక్కడ విషయం వాళ్ళ క్యారెక్టర్ అటువంటిది, వాళ్ళు అలా మాట్లాడతాడు, అందుకే నేను వదిలేసాను మీ దగ్గర అని చెప్పి ఈ అమ్మాయి చెప్పింది అనుకోండి, అయిపోయింది కదా. నువ్వు నన్ను అనుమానిస్తున్నావా అని అక్కడితోటి గొడవ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అనుమానిస్తాను ఎందుకు, సరే క్లారిఫికేషన్ ఇవ్వడమే. పూర్వం ఏంటంటే ఏదైనా గొడవ వస్తే వెంటనే క్లారిఫికేషన్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు క్లారిఫికేషన్స్ ఇవ్వడానికి ఈగో హట్ అవుతుంది, ఈగో అడ్డు వచ్చేస్తుంది. ఆ బస్ నేను ఎందుకు చెప్పాలి, నేను నీకు చెప్పడం ఏంటి, నేను నీకు ఎందుకు చెప్పాలి, నాకు మాత్రం స్వేచ్ఛ లేదా, నా ఇష్టం వచ్చిన వాడితో నేను తిరుగుతాను, ఏంటి తప్పు అని చెప్పి వైఫ్ అలా మాట్లాడడం వల్ల హస్బెండ్ కొంచెం బాధపడతాడు. మాట్లాడండి, ఇది ప్రాబ్లమ్స్ మెయిన్. ఆ ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేసుకోండి. ఇక ఫైనాన్షియల్ అంటారా, ఇద్దరు కష్టపడాల్సింది. ఇద్దరు జాతకంలో అదృష్ట యోగా ఉంటే సంపాదిస్తారు, ఇద్దరు జాతకంలో యోగాలు లేవనుకోండి సంపాదించరు. అందుకే పూర్వము 5 ఏళ్ళు తేడా ఉండేది మనిషికి పెళ్లి చేసుకోవడానికి. 5 years డిఫరెన్స్ కంపల్సరీ ఉండాలి. 5 years అంటే శనేశ్వరుడు మారుతాడు, గురువు మారుతాడు. శని భగవానుడు గురువు మారితే మెయిన్ పెద్ద పెద్ద దశలు, మేజర్ దశలు అన్నమాట. 16 ఏళ్ళు గురు మహాదశ, 19 ఏళ్ళు శని మహాదశ, అదే ఏళ్ళ శని ప్రభావం అంటే 7.5 years. ఈ ప్రభావాల నుంచి బయటపడతారు. ఎందుకంటే మన జాతకంలో యోగాలు బాగుండాలంటే గురుబలం బాగుండాలి. ఒకరు గురుబలం బాగాలేదు, యోగాలు పోతాయి. అంటే అదృష్టమైన యోగాలు ఏమి ఉండవు. ఏదో జీవితం గడుపుతూ ఉంటుంది, నడుస్తూ ఉంటుంది అంతే లైఫ్. ఏమంటే మా 25 ఏళ్ళ నుంచి అంతేనండి, అదే ఉద్యోగం, అదే జీవితం, ఏమి సంపాదన లేదు, ఇల్లు కట్టుకోలేదు, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు, పెళ్ళిళ్ళ టైంకి వచ్చాయి, పెళ్ళిళ్ళు చేయాలి వాళ్ళకి, ఇంకా అప్పు చేసి పెళ్లి చేయాలి, ఉన్నది ఏదో చేయాలి, ఏం చేయాలో తెలియదు. కొంతమంది పిల్లలు వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళే చేసుకుంటారు, పిల్లలు పెద్దయి వాళ్ళ ఉద్యోగాలు సంపాదించుకుని వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ అమ్మడానికి ఉండదు. అది జాతకంలో యోగం లేదు, గురుబలం లేదు అన్నమాట. తల్లిదండ్రులకి గురుబలం లేకపోతే అలా ఉంటుంది. కొంతమందికి శని బలం తక్కువ ఉంటుంది, అదే శని బలం బాగుండదు. అప్పుడు వాళ్ళు ఏం చేసినా కలిసి రాదు. అన్ని లాస్లు, అప్పులు, మొత్తం సంపాదించినంత పోవడము, పితృరాజ్యతం అంటే తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి నిలబడదు, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవి వాళ్ళ జాతకంలో ఉండే యోగాలు. అందుకే 5 ఏళ్ళు తేడా ఉందనుకోండి, ఈ 5 ఏళ్ళు తేడా ఇద్దరికి ఉంటే ఏమవుతుందంటే ఈ అమ్మాయి జాతకం అయినా ఈ అబ్బాయి జాతకం ఎవరో జాతకం యాక్టివ్గా ఉంటుంది, దానివల్ల సంపాదిస్తారు. ఇద్దరు ఒకే వయసు వాళ్ళు ఒకే రోజు వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఇద్దరికి ఒకే సమస్య ఉంటుంది, ఒకేలాగా ఉంటారు లైఫ్. అది మెయిన్ ప్రాబ్లం. చాలా బాగా చెప్పారమ్మా.